నేనేంటి ఎలా ఉండేవాణ్ణి? ఇప్పుడే పరిస్థితిలో ఉన్నాను. ఏంటలా చూస్తున్నావు? ఓ బుడబొక్కలోడు చేసిన పనిది. ఎలాగైనా మైకేల్ జాక్సన్ లా మారిపోవాలి. బీడిట్ జస్టీ బీడిట్ బీడిట్ జస్టీ బీడిట్. నువ్వు వరిసి నన్ను పట్టించుకే తల్లి, నీకు దండ పెడతాను. బీడిట్ జస్ట్ బీ బీడిట్. ఏం చేస్తున్నావు? 3 అడుగులు అవుతున్నారు, 4 అడుగులైనా కనబట్టలేదు. ఏమా లోపలేవి లేదమ్మా. లోతుగా తవ్వి చూడరా. బాగానే చెప్తున్నారు, వచ్చి తవ్వండి తెలుస్తుంది. నేను తవ్వుతూ ఉంటాను గానీ ఆ పక్క కొట్లు చూసుంటే పట్టండి. ముందు చెప్పింది చేయరా, ఇంకా తవ్వరా. ఇంకెంత తవ్వాలి, నా వల్ల కావట్లేదు. బండ్రాయ్ ఏమ్మా, మీ ఊర్లో దీన్ని కలసమంటారా? దీని గురించా నా చేత ఎంతో తవ్వించారు. నేను అప్పుడే చెప్పా ఇలాంటివన్నీ నమ్మొద్దే అని. నువ్వు ఊరుకు మాషా. మీరేం కంగారు పడకండి, ఇంకోసారి తవ్వి చూస్తాను, ఇతను దొరుకుతుందేమో. అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మేమే దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడి చేస్తాం. మీరెలా బయటపడతారో అర్థం కావడం లేదు. అదే అదే మాషా, దొరికేసింది మాషా. ఎక్కడ ఎక్కడ? రేయ్ రేయ్, ఆ ఎత్తు నీళ్లు తాగే పాత్ర తీసి డిస్రేరా. అదా ఆ పాత్రేరా, ముందు తీసేసి. నమ్మలేకపోతున్నాను. ఇదేనా? ముందు విసిరే. ఏంటి ఇత్తడి పాత్ర అండి? ఇలా ఇవ్వు, ముందు విసిరేరా. దీన్ని పెట్టుకుని మనం అమెరికా ఎలా వెళ్తాం? దాంతో అమెరికానే కొనేయచ్చురా. విసిరేరా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, తవ్వి చూస్తానే ఏదైనా దొరుకుతుందేమో. షటప్, నేను పనిలో దిగానంటే అయ్యే వరకు ఆగను. నేనే వెళ్తాను. ఎవరన్నా వస్తారా? ఏమా, అది ఎత్తడి పాత్ర అని చెప్తున్నాను కదా. 1/2 కిలో శనగపప్పు కూడా ఎవరు దాన్ని ఏం చేసుకుంటారు? ఆ కలశం కావాలంటే నువ్వు తవ్వి తీసుకోరా, ఇది ముందు మాకిచ్చేరా. కలశం నేను తీసుకున్నా అయితే సూపర్. అంతకంటే ఇంకేం కావాలి? ఏదది? ముందు పాత్రను విసిరేరా. ఇదిగో ఇస్తున్నాను, ఇద్దరు కలిసి దీన్ని ఏదో ఒకటి చేసుకోండి. తీసుకో తీసుకో, తొందరగా తీసుకోదాన్ని. అయ్యో, దీపావళి తుపాకులు కలుస్తున్నావేంట్రా? ఎగురు దూకేయచ్చు. గోడ కంటే నేనే బలంగా ఉన్నాను, మొత్తానికి బయటపడ్డాను. వెళ్ళి పట్టుకోండి. ఎందుకన్నా మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? నన్నేం చేయమంటావురా? ముందళ్ళ పంజుడు. నువ్వెప్పుడు మారుతావా ఏంటో. అయ్యో, దాహం వేస్తుంది. అన్ని ఖాళీగా ఉన్నాయి, చెట్టుకేమి నీళ్ళేస్తున్నారు? ఇన్ని బుక్కులున్నాయేంటి? ఫిష్ ట్యాంక్ లో ఉన్నాయి, పర్లేదు తాగేద్దాం. సార్ 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 అరవకండి సార్, నేను దొంగను కాదు సార్. బయట అందరూ నన్ను తరుముతున్నారు సార్, ప్లీజ్ సార్. ఏంట్రా తడుకుంటున్నావు? ఏం లేదు సార్,
దాహం వేస్తే ఫిష్ ట్యాంకులో నీళ్లు తాగేశాను సార్. ఫిష్లు లోపల డాన్స్ వేస్తున్నాయి సార్. ఏంటి పాపం అవుతుంది? అయ్యయ్యో పాపా, నవ్వద్దు పాపా. అయ్యయ్యో నేను చెప్తున్నానుగా. అయ్యో అయ్యో ఎక్కడికి ఎక్కడిపోతుంది? అయ్యో అయ్యో సార్, మీ పాప నువ్వు నటిస్తావా? సార్ నిజంగా లోపలికి వెళ్ళిపోయాయి సార్. మీతో నేను ఎందుకు అబద్ధం చెప్తాను? సినిమాలో నటిస్తావా? సినిమాలో మా డాడీ డైరెక్టర్. నటిస్తాను సార్. హలో. నీకు సిగ్గు అనిపించలేదా? లేదు. ఇంకోసారి చెయ్యి. హలో. వాళ్ళు 4 తగిలించగానే మమ్మల్ని పట్టించేసావు కదా. ద్రోహి. నన్ను చావుగొట్టేశారు, అయినా నేను నోరిప్పలేదు. ఓ నలుగురు నన్ను పట్టుకుని కదలకుండా కాళ్ళు చేతులు కట్టేసి ఆ తర్వాత మందు బాటిల్ ఓపెన్ చేసి నోట్లో పోసేశారు. నిజం చెప్పేశాను. బట్ మై లవ్ ఈజ్ ట్రూత్, 100% ట్రూత్. నా మాషా కోసం నా ప్రాణమైన ఇస్తాను. నీ బలమేంటో నీకు తెలీదు. నువ్వైపోతే ఒక మగధీరుడు, ఒక బాహుబలి, ఒక భాష. అప్పుడే దొరుకుతుంది నీకు మాష. నీ బాడీలో స్ట్రాంగ్ గా ఉండే ఒక బండి తీసుకురా. నా మాషా పక్కనుందా? ఉన్నాను బంగారం, నా నల్ల బంగారం. ఎలా ఉన్నావు బంగారం? ఐఎమ్ వెయిటింగ్. యూర్ సో క్యూట్. వాచింగ్. ఐ యామ్ ఫైటింగ్. హలో మాషా. సేటు పనిలో ఉన్నప్పుడు ఆ దిక్కుమాలిన పాటేంటి? అది నా ఫోన్ రింగ్ టోన్ సార్, బాగుంటుందని పెట్టాను. అరే భాయ్, ఇది ఇతడే భాయ్. పొరాని బీపీ ఉంటే దస్తారు. దీనికోసమైనా ఇంత బిల్డప్ ఇచ్చావు? ఇది మన పింకి షెడ్ కోసం తవ్వినప్పుడు దొరికిన పాత్ర అండి. ఈ పాత్రలోనే దానికి నీళ్లు పెడుతున్నాం. ఈ దిక్కుమాలిన ఇతడి పాత్ర కోసమా వాళ్ళు మనల్ని ఇలా హింసిస్తున్నారు? అదేదో మనమే వాళ్ళని పిలిచిచ్చేద్దామా? కాదురా, ఈ పాత్ర కోసం వాళ్ళు ఇంత రిస్క్ తీసుకుంటున్నారంటే ఇందులో వేరే ఏదో ఉందిరా. ఒకవేళ ఇందులో నీళ్ళేస్తే చల్లగుంటాయేమో. పిసికేస్తా. వాళ్ళిద్దరు తప్పకుండా మళ్ళీ దీనికోసం వస్తారన్నా. రానిరా, పోయినసారి మిస్ అయ్యారు. ఈసారి ఇంటి గుమ్మం తొక్కితే ఇందులో ఉన్న ఒక్కొక్క గుండు వాళ్ళ గుండెల్లో దిగిపోద్ది. రే కారు సౌండే కాది? అవునా? వాళ్ళే అయ్యింటారన్నా. వాళ్ళు పెద్ద బందోబస్తుతో వచ్చుంటారు. రే ఏంట్రా, నువ్వేంట్రా అనవసరంగా భయపెడతావు? ఆగరా. అయ్యో ఏంటి మల్లేశా, ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలాగైనా పిలుస్తారు? నేనేదో సెకండ్ హ్యాండ్ లో కారు కొనుక్కుని నీతో ఓపెన్ చేద్దాం అనుకుంటే తుపాకీతో నిలబడ్డావేంది? నేనే ఇక్కడ టెన్షన్ లో పడి ఏడుస్తుంటే మధ్యలో నీ కూడా ఏంటి బాయ్? ఎవరు నేను టెన్షన్ పెడుతున్నారా? ఆ కొత్తగా వచ్చిన ఎస్ఐ ప్రభువా, సిఐ సింహాశలవా, ఎస్పీ పరశురామ, డిఐజీ వెంకటశామ, రాంప్రసాద్ ఐపీఎస్, ఎవరు నేను టెన్షన్ పెడుతున్నారా? వాళ్ళెవరు కాదు భాయ్, నిన్ను బట్టలు లేకుండా కూర్చోబెట్టారు చూడు వాళ్ళు. వాళ్ళిద్దరునా? నేను ఇంటి దాకా వెళ్ళొస్తానా? ఏమన్నా అర్జెంటా? ఆ రోజు సింగిల్ గా ఉంటే వచ్చి టచ్ చేసావు. ఈ రోజు నేను ఇద్దరు లేడీ జేమ్స్ బాండ్స్ తో వచ్చాను. ఇప్పుడు టచ్ అయినా నీకు దమ్ముంటే
బండి అవసరం ఉండి నిన్ను తీసుకొచ్చా. గుండు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఎలా వచ్చావని ఎవడన్నా అడిగాడా? ముందెళ్ళి ఆ పాత్ర తీసుకునిరా. మాషా నువ్వు పూర్తిగా మారిపోయావు మాషా. ఏయ్, ముందుకొచ్చావంటే మాడు పగిలిపోద్ది గుండు నాయలా. ఈ సత్తు గిన్నె పట్టుకెళ్ళి ఏం చేసుకుంటారా? మర్యాదగా బండి, లేకపోతే ప్రాణాలతో మిగలరు. నువ్వు మంది మార్బలంతో ఉంటావని తెలిసి కూడా మీ ఇంట్లోకి దూసుకొచ్చావంటే మా గురించి నీకింకా అర్థం కాలేదా? భాయ్ మా గురించి నువ్వు చెప్పు. చెప్తాను. ఆ రోజు విశ్వరూపం చూపించారు కదా, అది ఇంకా నా కళ్ళ ముందే కనపడుతుంది. వాడు ఇంకా తుపాకీ చూపిస్తాడేంటి మరి? మల్లేసా, మాటలతో పోయి దానికి తుపాకీ ఎందుకో కింద పడాయి. నాకు అసహ్యంగా 1, 2, 3 లెక్క పెట్టడం ఇష్టం ఉండదు. ABCD నుండి జో వరకు చెప్తాను, జే వరకు చెప్తాను. ఆ లోపు తుపాకీ కింద పడేమని చెప్పు భాయ్. లేదంటే భాయ్ నీకెంతో నమ్మకమైన వ్యక్తి ఎవరు? నా పెళ్ళం బాను. నాకైతే మాషానే. నీకు నీ బాను ముఖ్యమా లేక ఈ పాత్ర ముఖ్యమా? మల్లేసా వద్దయ్యా, మాట్లాడుకుంటే పోతాది కదా.